గోదావరి డెల్టా రైతులను ఆదుకునేందుకు సంకల్పంతో ఉన్న ప్రభుత్వం 15 రోజుల ముందే డెల్టాకు నీరు విడుదల చేసింది. పశ్చిమ డెల్టాకు విజ్జేశ్వరం స్లూయిస్, మధ్య డెల్టాకు బొబ్బర్లంక హెడ్ స్లూయిస్, ధవళేశ్వరం ఆర్మ్ నుంచి తూర్పు డెల్టాకు నీరు విడుదలైంది. సాధారణంగా జూన్ 2వ వారంలో గోదావరి డెల్టాకు నీరు విడుదల చేయడం ఆనవాయితీ. అయితే తుపాన్ల నుంచి పంటను కాపాడుకునేందుకు ఈసారి ముందుగానే నీరివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేసింది. ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్, రబీ కూడా పండిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ గోదావరి జలాలతోటి మరి మొదటి నుంచే అంటే జూన్ 1వ తారీఖు నుంచి మనం నీళ్ళు ఇవ్వగలిగితే రైతు కనుక ముందుగా వేసుకున్నట్లయితే పంట దిగుబడి బాగుంటుంది. అలాగే రాబోయే వర్షాలను కూడా మనం రాబోయే వర్షాలు ప్లస్ మన కాలువ నీళ్లు కలిపి మన ఈ పడలింగ్ కానీ ఈ దమ్ము కానీ నాట్లు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రైతుకి లాభదాయకంగా ఉండేటట్టు ఉన్న నీటిని వృధా పోకుండా ఈ యొక్క నీటిని ముందుగానే ఇవ్వడం జరిగింది. ముందుగా అనుకున్నట్టుగానే రైతులకి నీరు అందించాలనే సంకల్పంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం, ఈ రోజున ప్రతి సాంప్రదాయంగా వస్తున్నట్టు కాకుండా ఈ సంవత్సరం ముందుగా 15 రోజుల ముందుగా ఈ రోజున కాలువలు ఓపెన్ చేయటం, రైతులు ప్రకృతి వైపరీత్యాలకి వాటికి గురి కాకుండా ఉండాలని చెప్పి సంవత్సరం ఎర్లీగా మనం క్రాప్ మొదలుపెట్టే విధంగా ఈ కాలువలు తెరవడం జరిగింది.